అందరికీ జై శ్రీ గణేష్. ఇక్కడైతే నేను ధూల్పేటలో ఉన్న పృథ్వీరాజ్ కళాకార్ దగ్గర అయితే వచ్చేసిన. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని నంబర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైతే కాంటాక్ట్ చేయాలో మొత్తం కాంటాక్ట్ చేయండి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్లు అయితే ఉంటాయన్నమాట. మనకు 20 feet నుంచి 25-30 feet దాకా అయితే ఉన్నాయి. మొత్తం అయితే లోపల ఉన్నాయి. చూపిస్తా, డీటెయిల్గా అయితే చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. నడని చూద్దాం. చలో. ఫస్ట్ ఎంట్రీ కాగానే ఈ టైప్ లో అయితే మన వినాయకుడు అయితే ఉన్నాడు. కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉంది. మిగతా వినాయకుడు చూసుకున్నట్లయితే లైవ్ ధోతి అయితే ఉంది. మనకు రియల్ ధోతి క్లాత్ అయితే పెట్టిరు. ఎల్లో కలర్ ధోతి అయితే వచ్చేసింది. ఇక్కడైతే రెడ్ కలర్ ఈ టైప్ లో అయితే బార్డర్ టైప్ లో అయితే వచ్చేసింది. ఇక్కడ నెమలి అయితే ఉంది చూసుకోండి. నెమలికి అయితే డీటెయిలింగ్ అయితే ఇయ్యలేదు ఇంకా. దీనికైతే స్టోన్ వర్క్ వస్తుంది అంట. మొత్తం స్టోన్ వర్క్ తోనైతే డిజైన్ అవుతుంది. ఎక్కడైతే మన వినాయకుని పైన అయితే కార్తికేయ స్వామి అయితే ఉన్నాడు చూసుకోండి. ఆ టైప్ లో అయితే ఉన్నాడు. మన వినాయకుని కళ్ళు అయితే ఇంకా అందంగా అయితే చేసిర్రు అనమాట. చూసుకోండి ఇక్కడ సైడ్ కి కండువా కూడా ఉంది. ఈ కండువా కూడా మనకు రియల్ అనమాట. ఇక్కడ చూసుకోండి క్లాత్ అయితే కండువా అనమాట. దీనికైతే స్టోన్ వర్క్ వస్తుంది. స్టోన్ వర్క్ ఇంకా చేయలేదు. మొత్తం స్టోన్ వర్క్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి ఈ టైప్ లో అయితే ఉంది ఓవరాల్ గా. కానీ స్టార్టింగ్ లో అయితే ఇంకా వినాయకుడు అయితే ఉన్నాయి. అది కూడా చూపిస్తాను అని చూద్దాం. ఆహా, ఏం వినాయకుడు పోయి చూసుకున్నారు. ఎట్లా ఉండు మన మహారాజా టైప్లో అయితే వచ్చేసిండు మన వినాయకుడు అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పులి అయితే సైడ్కి అయితే వచ్చేసింది. మన లాయన్ అయితే వచ్చేసింది. మొత్తం లాయన్కి అయితే రియల్ స్ట్రక్చర్ అయితే హెయిర్స్ ఉన్నట్టయితే తయారు చేసిర్రు. మనకైతే ఇక్కడ కూడా మనకు హెయిర్స్ ఉన్నట్టయితే తయారు చేశారంటే అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వినాయకుని ధోతికి అయితే రియల్గా అయితే చేసిర్రు. మొత్తం ధోతి అన్ని వినాయకులకైతే స్టోన్ వర్క్ వస్తుంది. ఇంకా స్టోన్ వర్క్ వస్తుంది. మొత్తం ధోతి కూడా రియల్ ఉంటుంది. మొత్తం కండువాతోని మొత్తం అయితే రియల్ అయితే ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్గా ఏం ఉండదు. మన వినాయకుడి కళ్ళు ఒకసారి అయితే చూసేసుకోండి. పైన ఇదైతే దాదాపుగా 25 నుంచి 30 feet దాకా ఉంటారు మన వినాయకుడు అయితే. పైన అయితే నరసింహస్వామి అయితే కొలువై ఉన్నాడు. నరసింహస్వామి రూపం అయితే పైన అయితే చేసిర్రు. వెంకటేశ్వర స్వామి టైప్ ఇక్కడ చూసుకోండి. 2 sides కి అయితే మనకు అండాలమ్మ ఇంకా సైడ్కి అయితే వేరే దుర్గామాత టైప్ వచ్చేసింది. చూసుకున్నట్లయితే నరసింహస్వామి అయితే ఉన్నాడు పైన. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వినాయకుడు అయితే. ఒక వినాయకుని రెఫరెన్స్ చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వినాయకుని రెఫరెన్స్ అయితే తీసుకున్నారు. మొత్తం లక్ష్మీ నరసింహస్వామి థీమ్ అయితే ఉంది చూసుకోండి. అండ్ మన వినాయకునికి అయితే సైడ్కి అయితే హెయిర్స్ వచ్చినాయి చూడండి. అయితే నెక్స్ట్ లెవెల్. నేనైతే ఇప్పటివరకు ఇట్లాంటి వినాయకుడు చూడలేదు, రియల్గా అయితే చూడలే. మన వినాయకునికి అయితే సైడ్కి హెయిర్స్ అయితే వచ్చేసినాయి. మన లక్ష్మీ నరసింహస్వామి లెక్క అయితే పైన అయితే 5 పడగల పాము అయితే ఉంది. సైడ్కి అయితే చేతులు చూసుకోండి. మొత్తం 4 hands తోనైతే మన వినాయకుడు ఉన్నారు. ఇక్కడైతే మన లక్ష్మీమాత అయితే ఉన్నారు మన వినాయకుడి మీద కూర్చున్నట్టు. మన అదే ఏమంటారు లక్ష్మీ నరసింహస్వామి రెఫరెన్స్ అయితే ఇదైతే ఉంది చూసుకోండి. ఇది కూడా మనకు 20 feet 25 feet దాకా అయితే ఉంటుంది. నాకు కూడా కరెక్ట్ తెలీదు. దీనికైతే ధోతికి అయితే ఇంకా ఫినిషింగ్ చేసేది బాకీ ఉన్నది. ఫినిషింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ధోతికి అయితే కలర్ఫుల్గా అయితే ఫినిషింగ్ చేస్తారు. ఇంకా కండువాకు కూడా చేస్తారు అనమాట. చూసేసుకోండి ఈ టైప్లో అయితే ఉంది మొత్తం. నాకు నెక్స్ట్ వచ్చేసి శివుడి రెఫరెన్స్ తీసుకుని అయితే వినాయకుడు తయారు చేసారు. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి ఉంది కదా. ఇక్కడైతే మనకు శివుడు టైప్ అయితే ఉంది. మన వీణ పట్టుకున్నట్టయితే ఉంది చూసుకోండి. అన్ని దేవతలు మిక్స్డ్ అయినట్టు ఉంది చూసుకోండి. పైన అయితే మన శివుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే నరసింహస్వామి ఉంది కదా. ఈ సైడ్ అయితే మనకు శివుడు అయితే వచ్చేసిండు చూసుకోండి. దీనికైతే ఇంకా డీటెయిలింగ్ కంప్లీట్ కాలేదు. స్టోన్ వర్క్ కూడా ఇంకా కాలేదు. స్టోన్ వర్క్ కూడా చేస్తారంట. స్టోన్ వర్క్ చేసినాక ఇంకా అందంగా అయితే ఉంటారు. మనకు ఈ వీణ మీద కూడా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది. అక్కడ నుంచి మొత్తం పైన దాకా మన శివుడి దగ్గర కానివ్వండి, మనకు నెక్లెస్, హార్, మనకు ధోతి, ఇంకా కండువా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో కూడా స్టోన్ వర్క్ వస్తుంది అన్నమాట. దీనికి కూడా స్టోన్ వర్క్ కంప్లీటింగ్ గా కాలే. కలరింగ్ అయితే అవుతుంది. కలరింగ్ అయితే చేస్తారు. కొంచెం అయితే కలరింగ్ నడుస్తుంది. ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి రెఫరెన్స్ లో అయితే ఉన్నాడు. 3 faces అయితే ఉన్నాయి మన వినాయకునికి అయితే. బ్లాక్ కలర్ టైప్ లో అయితే ఉన్నాడు మన వినాయకుడు చూసుకోండి. స్టోన్ వర్క్ కొంచెం చేసారు. మనకు నడుము దగ్గర అయితే స్టోన్ వర్క్ చేసారు. ఇంకా దీనికైతే స్టోన్ వర్క్ కాలే. ఇదైతే హైలైట్ అయితే అనిపిస్తుంది. అన్ని వినాయకుని కన్నా ఇదే హైలైట్ అయితే అనిపిస్తుంది చూసుకోండి. జూమ్ అయితే చేస్తుంది. ఈ టైప్ లో అయితే ఉన్న వినాయకుడు అయితే ఉండు. ఇక్కడైతే మన వరాహ స్వామి, ఇక్కడైతే మన నరసింహస్వామి అయితే ఉన్నారు. పైన నుంచి అయితే దీనికైతే బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనుకుంటున్నా. ఏమో అది కూడా డీటెయిల్ తెలియదు నాకు. మన వెంకటేశ్వర స్వామి రెఫరెన్స్ లో అయితే ఉంది. దీనికి కూడా మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది. స్టోన్ వర్క్ కంప్లీట్ కాగానే ఇంకా అందంగా అయితే కనిపిస్తారు. మహారాజా టైప్ అయితే ఉన్నారు. ఇట్లా కూర్చున్నట్టు కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తారు చూసుకోండి. ఈ టైప్లో అయితే ఉన్నాడు.
ఈ షెడ్లో అయితే నెక్స్ట్ లెవెల్ వినాయకుడు అయితే ఉన్నారు. మనం ఎక్కడ చూడండి, ఇంకా లోపలికి అయితే చూపిస్తా. ఇదైతే కొంచెం సింపుల్గానే ఉంది, ఏం లేదు, సింపుల్ ఉంది. ఇంకా చూపిస్తా. ఇక్కడ చేసుకోండి, మన ఏనుగు పైన కూర్చున్నట్టు వినాయకుడు అయితే ఉన్నాడు. ఇది కూడా మస్తు పెద్దగా అయితే ఉంది. ఇదైతే చూసుకోండి, ఇది కూడా మహారాజా టైప్. అక్కడైతే త్రిశూల్ వస్తుంది అనుకుంటున్నా, ఇక్కడ ఈ చేతిలో అయితే త్రిశూల్ వస్తుంది అనుకుంటున్నా. చూసుకోండి, ఇది కూడా ఫేస్ అయితే ఇంకా అందంగా అయితే ఉన్నది. కళ్ళు చూసిర్రు ఎంత డేంజరస్ మన వినాయకుడు అయితే. నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తుర్రు మన షెడ్ లో అయితే. ఎవరికైతే బై చేయాలనిపిస్తే వచ్చేసేది తొందరగా. చూసుకోండి, మన ఎలిఫెంట్ అన్నమాట. చూసుకోండి, మొత్తం రియలిస్టిక్ గా కనిపిస్తుంది ఎలిఫెంట్. ఈ టైప్ లో అయితే ఉంది, ఎలిఫెంట్ మీద కూర్చున్నట్టు మహారాజా టైప్ లో అయితే ఉన్నాడు మన వినాయకుడు. ఈ సైడ్ లో చూసుకున్నట్లయితే నంది పైన కూర్చున్నట్టయితే ఉన్నాడు మన వినాయకుడు. చూసుకోండి, అన్ని డిఫరెంట్ టైప్ అయితే ఉన్నారు. ప్రతి గణేష్ అయితే డిఫరెంట్ గా అయితే తయారు చేసి వీళ్ళు. అన్నిటికైతే మనకు స్టోన్ వర్క్స్ ఇంకా ధోతి రియల్ అయితే ఉంటుంది. మన కండువా కూడా రియల్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ అయితే ట్రై చేసారు. మన శివుడు అయితే ఉన్నాడు. చూసుకోండి, నంది పైన అయితే శివుడు నిలిచినట్టుంది. ఈ టైప్ లో అయితే ఉంది. చూసుకోండి, ఈ టైప్ లో అయితే ఉంది. అన్ని వినాయకులు అయితే డిఫరెంట్ అయితే ఉంది, సేమ్ అయితే ఏది లేదు. ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా మన వినాయకునికి అయితే వర్క్ చేస్తారు, కొంచెం డీటెయిలింగ్ ఉంటుంది కదా, అదైతే కంప్లీట్ చేస్తారు. ఇదైతే మనకు రాముడు లెక్క అయితే ఉంది, రాముడు గణేష్ అయితే ఉంది, బ్లూ కలర్ లో అయితే ఉంది. దీనికైతే స్టోన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిరీటం కూడా వస్తుంది, కిరీటంకి ఇంకా మనకు తొండంకి కానివ్వండి, మొత్తం జ్యువెలరీతోనైతే మొత్తం అయితే వస్తుంది. ఈ టైప్ లో అయితే ఉంటుంది అన్నమాట. ఇక ఇదే ఓవరాల్ గా అయితే మన షెడ్ లో ఈ టైప్ లో అయితే ఉన్నాయి. పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఈ టైప్ లో అయితే ఉన్నాయి ఈ వినాయకులు అయితే. వచ్చేసేయండి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా ఎవరికైతే కావాలనిపిస్తే. ఓకేనా, ఈ రోజుకైతే ఇంతనే. నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. అందరికి జై శ్రీ గణేష్. సాయంత్రం అయితే ఖైరతాబాద్ వినాయకుని దగ్గర అయితే లైవ్ వస్తా డైలీ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ అయితే జాయిన్ కండి. జై శ్రీ గణేష్.